ఏమండి, శివపార్వతులు ఉండే ఫోటోలో శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి విష్ణువు ఉండే ఫోటోలో చక్రం ఉంటుంది. సీతారాముల వారి ఫోటోలో రాముని చేతిలో విల్లు ఉంటుంది. మరి రాధాకృష్ణుల ఫోటోలో కృష్ణుడి చేతిలో ఆయుధానికి బదులు ఫ్లూట్ ఎందుకు ఉంటుంది? అదా నీ డౌట్. నువ్వు చెప్పిన మొదటి ముగ్గురు దేవుళ్ళు భార్యలతో ఉన్నారు, అందుకని ఆయుధం కంపల్సరీ. మరి కృష్ణుడు రాధతో ఉన్నాడు అంటే లవరు, ఆయుధం అక్కర్లా, ఫ్లూట్ చాలు. దీన్ని బట్టి భయంకరంగా తేలింది ఏంటంటే దేవుడైనా పెళ్ళం పక్కన ఉన్నప్పుడు ఆయుధాలు ఎట్టుకు తిరగడం బెటర్ అని. బ్రో మనకు ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలి బ్రో? వాట్సాప్ స్టేటస్ లో పెట్టు బ్రో, 24 గంటల్లో మాయమైపోతాయి. రోజంతా ఈ ఫోన్ పట్టు కూర్చుంది కాక రాత్రి పగలు ఈ దిక్కుమాలి వాట్సాప్ ఫేస్బుక్ లో ఆ బొమ్మలు పెట్టుకొని ముక్కు మొహం తెలియని వాళ్ళందరికీ గుడ్ నైట్లు గుడ్ మార్నింగ్లు అంట. నీకంటే ముందే లెగిసి టీలు టిఫిన్లు భోజనాలు రెడీ చేసి నీ కళ్ళ ముందున్న పెళ్ళానికి ఏ రోజైనా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు చెప్పావారా నువ్వు? చిన్నాడా ఏం చూస్తున్నా? ఓడమ్మా దెబ్బ కొట్టేసింది. ఏం చూస్తున్నావు బాబు? అంత రియాక్ట్ అయ్యా? పతియే ప్రత్యక్ష దైవం అని వెబ్ సిరీస్ వచ్చిందండి, అదే చూస్తున్నాను. ఏమండి, రేపు ఫ్రీ అయితే బట్టలు ఉతకండి, లేకపోతే నేను ఉతుకుతాను. ఇది ఇంతకీ ఏమంది? రేపు ఫ్రీ అయితే బట్టలు ఉతకండి, లేకపోతే నేను ఉతుకుతా. రేపు ఫ్రీ అయితే బట్టలు ఉతకండి, లేకపోతే నేను ఉతుకుతా. ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇది వార్నింగ్ ఇచ్చిందా రిక్వెస్ట్ చేసిందా? ఎందుకులే, ఉతికెత్తే పోద్ది, నన్ను ఉతికెత్తే లేకపోతే. ఏడ్ చేస్తున్నావురా? ఎగ్జామ్ రాయమంటే దిక్కులు చూస్తున్నాడు, చదవలేదా? ఏం లేదు సార్, ఈ క్రింది ప్రశ్నలకు 5ంటికి సమాధానం రాయండి అని ఇచ్చారు. ఇంకా 5 అవ్వలేదు కదా, అందుకే వెయిట్ చేస్తున్నా. ఉప్పు కప్పు రంబు బుక్స్ పోలిక నుండు, మెటీరియల్ తీసి చూడు మెంటల్ ఎక్కు చుండు, నోట్స్ తెరిచి చూడు నిద్ర వచ్చు చుండు, ఎంత చదివినా కూడా ఎక్కడం లేదయ్యా, విశ్వదాభిరామ ఈసారి ఫెయిల్ రా మామా.